ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి Ahuja TZA 2000 2 జోన్ యాంప్లిఫైర్. ఇది 100 వాట్ ప్లస్ 100 వాట్. ఇది నో పవర్ అని చెప్పేసి మన దగ్గరికి వచ్చింది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏమైంది, ఎలాగా యూజ్ చేద్దాం అనేది. ముందుగా ఏదైనా యాంప్లిఫైర్ రిపేర్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే, నో పవర్ అంటే ప్రైమరీ ఫీజ్ బాగుందా లేదా చెక్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నాను. ఓకే, ప్రైమరీ ఫీజ్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ప్రైమరీ ఫీజ్ పోయింది. సో మీకు వచ్చేసి నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ బాగుంది లేదో చూడాలి. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏ ఛానల్కి ఇక్కడ ఉంది, బి ఛానల్కి ఇక్కడ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి రెండు చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రైమరీ ఫీజ్ వేసాను అయినా ఆన్ కాలేదనమాట. సో ఇప్పుడు ఇంటర్నల్ సర్క్యూట్ ఒకసారి చూద్దాము. ఏదైనా సరే ఫీజు వేసిన తర్వాత మనము దాన్ని ఏమంటారు, డైరెక్ట్గా ఆన్ చేయకూడదు అనమాట. సిరీస్లో పెట్టి ఆన్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. సో లైట్ గ్లో అవుతుంది. లైట్ గ్లో అవుతుందంటే అర్థం ఏంటంటే షార్ట్ ఉంది అని అర్థం. సో ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉందో చూద్దాం ఒకసారి. సో లైట్ గ్లో అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏ ఛానల్ నుంచి బ్రిడ్జ్ రెక్టిఫైర్ డిస్కనెక్ట్ చేసాము. సో ఇది ఒకసారి ఇది బి ఛానల్ అనమాట. సో ఇప్పుడు ఏ ఛానల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ డిస్కనెక్ట్ చేసాం కాబట్టి చూడండి ఒకసారి. ఇదిగోండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. సో సెట్ ఆన్ అయింది. ఓకే, సెట్ ఆన్ అయింది. బట్ ఏమంటే స్టీల్లో ఇప్పుడు ఇది లాజిక్ కార్డుకి సప్లై వెళ్తుంది, ప్లస్ యాంప్లిఫైర్ కూడా సప్లై వెళ్తుంది. బట్ మనం ఏ ఛానల్ వచ్చేసి ఫాల్టీ ఉంది. సో ఏ ఛానల్ ఎందుకు ఫాల్టీ ఉంది ఏంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే ఫాల్టీ చూపిస్తుంది. సో ఒకసారి మీకు యాక్టివ్గా నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చూపిస్తుంది ఏంటి అది. ఏదైతే డీసీ రెక్టిఫికేషన్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ సైడ్ అయితే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ సైడ్ ఎప్పుడు కూడా ఓపెన్ సర్క్యూట్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, చూసారా రీడింగ్ వస్తుంది. సో ఇలా న్యాచురల్గా రాకూడదు అనమాట. ఓకే, అంటే ఒక జంక్షన్లో ప్రాబ్లం ఉందన్నమాట. దీని అర్థం అది ఒక జంక్షన్లో ప్రాబ్లం ఉంది. సో ఒకసారి బ్రిడ్జ్ రెక్టిఫైర్ మార్చి చూస్తాం. ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రాన్సిస్టర్ ప్లస్ ఈ రెసిస్టర్ వాల్యూలు కూడా కాలిపోయి ఈ మెయిన్ డ్రైవ్లు కూడా పోయినాయి ఇవి. సో వీటిని కూడా మార్చాము. తర్వాత ఈ ట్రాన్సిస్టర్ ఒకటి పోయింది, ఈ ట్రాన్సిస్టర్ కూడా మార్చాము. సో బ్రిడ్జ్ రెక్టిఫైరు. సో దీనిలో ఇంతే ఉంది ఫ్రెండ్స్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఆన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది లోడ్లో సిరీస్ ల్యాంప్లో ఉంది, ప్యారల్ కూడా ఇస్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.